గంజాయి బ్యాచ్ ఆకృత్యాలు అన్ని సోషల్ మీడియా ద్వారా వెలువడిన కథనాలు మరియు ఈ విషయం గురించి కొన్ని దినపత్రికలలో వచ్చిన వార్తలు ఖండిస్తూ ఏఆర్డీఎస్పీ చిన్న బజార్ సిఐలు వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీస్ హాస్పిటల్ కు సంబంధించిన గడువు ముగిసిన మందులను కార్డ్బోర్డ్ పెట్టెల్లో ప్యాక్ చేసి హాస్పిటల్ కు ఆనుకుని ఉన్న పాత క్వార్టర్స్ బ్లాక్ నెంబర్ 16/20296 గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంచి తాళం వేసి ఉంచారు. చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ర్యాక్ పీకర్స్ బ్యాచ్ కు చెందిన ఒకరు లేదా ఇద్దరు మొన్న రాత్రి అక్కడికి వచ్చి నైట్ ప్యాక్ భోజనం చేసి అనంతరం తాళం పగలగొట్టి మందులను నేలపై చల్లేసి కార్డ్బోర్డ్ పెట్టెలను తీసుకువెళ్లినట్లు అనుమానం ఉంది. సదరు పోలీస్ క్వార్టర్స్ ఖండం కాబడి ఉన్నప్పటికీ గతంలో అక్కడ నివసించిన స్టాఫ్ పాత ఫర్నిచర్ అక్కడే స్టోర్ చేయబడి ఉంది. నిన్న మధ్యాహ్నం ఈ మందుల ఫోటోలను గదులలో ఉన్న పాత సామాన్లు ఒక వైసీపీ ఇన్ఛార్జ్ కార్పొరేటర్ తన ప్రెస్ మీట్ లో ఉపయోగించి మీడియాకు విడుదల చేశారు. నిన్న మరియు దానికి ముందు రోజు హాస్పిటల్ సిబ్బంది డీటీసీలో విధుల్లో ఉండడంతో ఆ సమయంలో ఈ ఘటన గమనించబడలేదని అన్నారు. వైసీపీ ఇన్ఛార్జ్ కార్పొరేటర్ బాబీ భగత్ విడుదల చేసిన ఫోటోలు వాస్తవానికి 2025 12 నెల 14వ తేదీ నాడు మరో పాత క్వార్టర్స్ లో తీసినవని, అయితే వాటిని నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో పోలీసులపై ఆరోపణలు చేయడానికి దుర్వినియోగం చేశారని తెలిపారు. నిన్న కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం పోలీసు క్వార్టర్స్లో వస్తున్న సంఘటనల గురించి కొన్ని సోషల్ మీడియాలో కొన్ని అవాస్తవాలు వచ్చినాయండి. ఇక్కడ ఈ పోలీస్ క్వార్టర్స్ ఖండం చేయటం అనేది వాస్తవమేను, ఖండం అయిపోయి ఉన్నాయి. 2016 సంవత్సరం నుంచి ఈ యొక్క క్వార్టర్స్ ఖండం స్టేజ్లో ఉన్నాయి. ఈ కొత్త క్వార్టర్స్ కట్టినందువలన ఈ క్వార్టర్స్లో ఉన్న కొంతమంది కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ అందరూ కొత్త క్వార్టర్స్లోకి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ సామాన్లు కొన్నిగా మంచాలు, బెడ్స్, కొంత ఖండమైన వస్తువులు కూడా ఇక్కడ ఇళ్లలో వదిలిపెట్టి వెళ్ళటం జరిగిందండి. తర్వాత ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు కొద్దిగా బెగ్గర్స్ వాళ్ళు వీళ్ళు కొద్దిగా కూడా అకామిడేషన్ రెస్ట్ తీసుకునేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే పక్కనే ఒక మనకు పోలీసు హాస్పిటల్ ఒకటి ఉంది. ఆ హాస్పిటల్లో కొన్ని దగ్గు మందులు అవి ఇవి కొన్ని మెడిసిన్స్ ఎక్స్పైర్ అయిపోయిన మందులు అక్కడ హాస్పిటల్లో ఉంటే ఎవరైనా వాడతారనేసి ఇక్కడ క్వార్టర్స్ ఖాళీగా ఉన్న దానివల్ల ఆ క్వార్టర్స్లో కొద్దిగా డమ్ చేసి పెడుతూ ఉంటారు. ఆ డమ్ చేసి పెట్టడం వల్ల అక్కడ ఈ ఖాళీగా ఉన్న క్వార్టర్స్ వల్ల ఈ కుక్కలు, జంతువులు అవి కూడా పోతూ ఉంటాయి. తర్వాత బెగ్గర్స్ కూడా అట్టబెట్ల కోసం వాటిని చించేసి అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటివి అన్నీ ఇది చూసుకునేసి కొంతమంది వ్యక్తులు అదే ఒక అవకాశంగా యూజ్ చేసుకునేసి దాన్ని ఏదో పోలీసు మీద ఏదో బురద చల్దామని పబ్లిసిటీ, వాళ్ళ పబ్లిసిటీ కోసము ఈ విధంగా చేయడం జరిగిందండి. ఈ క్వార్టర్స్ అయితే మేము గవర్నమెంట్కి అప్రూవల్ కోసం కొలాబరేషన్ చేసి దానికి అప్రూవల్కి తీసుకోవడము, అది రాగానే క్వార్టర్స్ కూడా అది క్లీన్ చేసేస్తామనేసి మనం చేసుకుంటున్నాం. నిన్న మహేష్ భగవత్ అనే అతను సోషల్ మీడియాలో ఒక ట్రోల్ చేయడం జరిగింది. పోలీస్ క్వార్టర్స్ అసాంఘిక చర్యలు జరుగుతున్నాయి, గంజాయి తాగుతున్నది. అవన్నీ అవాస్తవం. ఎందుకంటే మేము డైలీ నైట్ బీట్లు ఉన్నాయి, ఇక్కడ పికెట్ ఉంది, ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. రూరల్ డిఎస్పీ ఆఫీస్లో వెనక పక్క కూడా ఫ్రీక్వెంట్గా నేను వచ్చిన తర్వాత బీట్లు కానీ నైట్ కంపల్సరీ ఫోటోలు పెట్టాలి ఇక్కడికి వచ్చి చెక్ చేసేసి. అదేవిధంగా అతను చెప్పడము లోపల బెడ్లు గిడ్లు అన్ని పడేసినాయి. జనరల్గా డైలాబుల్ కండిషన్స్లో కండం పడేసిన పాతబడిన క్వార్టర్స్ కానీ పాతబడిన ఇళ్లలో మెయింటెనెన్స్ తగ్గిద్ది. దానివల్ల చిల్లా చెదరగా వస్తువులు కానీ ఏదైనా ఉంటుంది, పాతబడిన వాస్తువులు కానీ అన్నీ ఉంటాయి. అవన్నీ చూసి లోపలికి వెళ్ళి అబ్జర్వ్ చేయకుండా మాకు తెలిసిన సమాచారం ఉందో అతని మధ్యకి ఒక పార్టీకి అతను ప్రపోజల్గా కార్పొరేటర్గా అతనికి ఇస్తారని అతను ఇన్ఛార్జిగా ఇచ్చారని తెలిసింది. అతను కేవలం పోలీస్ స్టేషన్కి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది లేదు. అతను అట్లా కాకుండా అట్లా ఇవ్వకుండా మేము ఎన్నోసార్లు ఇచ్చామని చెప్పడం, ప్లస్ మా దగ్గర కంటే అతను పోలీస్ స్టేషన్కి ఎప్పుడు రాలేదు, ఎవరు ఇవ్వలేదు. ఇదంతా పోలీసు 24 hours తిరిగే ఏరియా. ఇది నో ఛాన్స్ అటువంటి జరిగేదానికి అవకాశం లేదు. కావాలని పోలీసు మీద బుదరదలడానికి అతను ఒక మీడియా ద్వారా ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకోవడం, చిన్న చిన్న ఓల్డ్ ఫోటోలు అక్కడెక్కడో వేరే క్వార్టర్స్లో పడిపోయిన క్వార్టర్స్లో ఫోటోలు తీసుకొచ్చేసి ఇక్కడ ఇది 2015 నుంచి పడిపోయినాయి క్వార్టర్స్, అంత ఖండం అయిపోయి ఖాళీ చేస్తున్నాయి. ఆ ఫోటోలు ఇక్కడ జరిగినట్టు చూపించడము ఇది పద్ధతి కాదు. కెమెరా పెట్టంగానే ఇది పడితే మాట్లాడేసి బురద చల్లటం అనేది. అదేవిధంగా అతనికి నేను 91 CRPC కింద నోటీసు ఇవ్వడం జరిగింది. అతను ఎవరు తాగుతున్నారు గంజాయి, ఎవరు అమ్ముతున్నారు, అతనికి ఏమైనా ఉంటే అతను గోప్యంగా ఉంచేసి సమాచారం ఆ అమ్మిన వాళ్ళని, తాగిన వాళ్ళ మీద తగిన చర్య తీసుకున్నా తెలియపరుస్తాను. కానీ మీ స్వలాభం కోసం ఈ విధంగా పార్టీ పరంగా ఎదగడానికి, బురద చల్లడానికి, పార్టీల పరంగా రాజకీయం చేసి పోలీసు వ్యవస్థని ఈ విధంగా బస్సు పట్టిస్తాం అనేది మంచి పద్ధతి కాదు. ఇతను కానీ
రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే డెఫినెట్గా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని ఇతని మీద కూడా కేసు చేస్తామని తెలియపరుస్తాను.